చెప్పి మాత్రం నాకు కాల్ చేస్తున్నారు. ఇట్లా నిన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ ఉచితాలు వద్దు, మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగమే ముద్దు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పాలమూరు బిడ్డ మాట్లాడదాం. ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారంటే మేము వచ్చి, ఎందుకంటే మేము గత 2 సంవత్సరాలుగా కాకుండా అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా మేము ఎండగట్టిన వాళ్ళమే. అప్పుడు కూడా ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు చేసి, ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ గెలిపించుకున్న తర్వాత కూడా ఉద్యమాలే చేయాల్సి వస్తుంది తప్ప మాకు నోటిఫికేషన్లు రావట్లేదు. అందుకే మేము ఏం చేసినాము, వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే ప్రజలైతే మమ్మల్ని మంచిగానే స్వీకరించుకుంటున్నారు. ఏంటమ్మా ఎందుకు వస్తున్నారు మీరు అంటే, ఇట్లా ఉద్యోగాలు రావట్లేదు మాకు అంటే, మీకు ఉద్యోగాలే కాదమ్మా, మహిళలకి 2500 రావట్లేదు, షాదీ ముబారక్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి రావట్లేదు, మహిళలకి గ్యాస్ సబ్సిడీ రావట్లేదు, ఇట్లా చాలా ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కూడా రావట్లేదు, ఏవి కూడా రావట్లేదు. అనవసరంగా ఈ రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించుకున్నాము అని చెప్పేసి మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పేసి తలకాయలు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. నిన్న జూపల్లి కృష్ణారావు గారు కూడా ప్రచారంలో భాగంగా వెళ్తే ముసలమ్మలు చాలా మంది అంటే 4000 పెన్షన్ గురించి కూడా మంత్రుల విషయంలో కూడా మాట్లాడుతున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షనే కదా అది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మరి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు కూడా పెంచాలి కదా. ఇప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దా? నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పిరు, మాట ఇచ్చిరు, ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చిరు మీరు? అన్ని హామీలు ఇచ్చి ఈ రోజు ఆ మాటను ఎందుకు తప్పుతున్నారు? మరి ఎమ్మెల్యేలారా, మీరు మా పట్ల గెలిచి ఈ రోజు మీరు మీ నియోజకవర్గంలో మీ ప్రజలను ఎట్లా మర్చిపోతున్నారు? అందుకే మీ బాటలోనే మేము నడుస్తున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా మైనార్టీలు ఉన్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఎన్నికల కోడ్ ఉండగానే ఈరోజు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ప్రమాణ స్వీకారం చేయించడం ఏ విధంగా చూడొచ్చు? అంటే మైనార్టీల ఓట్ల కోసమేనా ఇప్పుడు మైనార్టీలు గుర్తుకొచ్చిందా? ఏం చెప్తారు ఒక మైనార్టీ సోదరిగా? 100% మైనారిటీ ఓట్లని వాళ్ళ సైడ్ తిప్పుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తోనే అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అది మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తామన్నారు కదా. మీరంతా మాట మీద నిలబడే శుద్ధ పూసలు అయితే ఆయనకి ఇవ్వలేదు, ఈయనకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఇస్తే అందరికి మీ ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి. ఈయనకే ప్రత్యేకంగా ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయనే కదా. ఒక మైనార్టీ బిడ్డకి ఇస్తే మైనార్టీ ఓట్లన్నీ మా సైడ్ వస్తాయి, 1,50,000 ఓట్లు ఉన్నాయి, అవన్నీ మా సైడ్ వస్తాయన్న ఒక ఇదే కదా మీకు ఒక కుళ్ళు కుతంత్రం ఏమనాలి దీన్ని. ఇప్పుడు నిజంగా ఇవ్వాలనుకుంటే మీరు ఇంతకుముందే ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల టైంలోనే ఎట్లా ఇస్తున్నారు? అయినా ఎన్నికల సంఘం కూడా ఎట్లా ఒప్పుకుంటుంది దీన్ని? ఇప్పుడు కోడ్ ఉల్లంఘననే కదా ఇది. మేమేదన్నా ఒక కండువా ఎక్కువ కప్పుకున్నా, ఒక సంతకం చేయకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని రకరకాలుగా ఇబ్బంది పెడతారు. మరి వీళ్ళని ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? పోలీస్ వాళ్ళైనా, ఎలక్షన్ ఆఫీస్ అయినా, ఎవరైనా సరే రండి అని మాటికి పిలిపించుకుంటారు మమ్మల్ని. మరి ఇది కూడా ఉల్లంఘనే కదా. ఇది ఉల్లంఘన చేసినప్పుడు మీరు ఎట్లా సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తున్నప్పుడు ఒక ఆయనకి మంత్రి పదవి ఎట్లా ఇచ్చిర్రు ఆయనకి? ఈ రోజుల్లో రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్నవి. మరి ప్రధానంగా ఈ 3 పార్టీలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు మీరు? అంటే ప్రచారాలకు కానివ్వండి, లేకుంటే తిండిలకు కానివ్వండి, లేకుంటే మీ వెంట తిరిగే వాళ్ళకి కానివ్వండి, అంటే ఆ రంగు ఆర్బాటలు కానివ్వండి, డబ్బుతో కూడుకున్నాయి కదా. మరి ఏ విధంగా ఈ 3 ప్రధాన పార్టీలను అవతల వైపు చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే చూస్తున్నారు. మరి ఎట్లా ఏ విధంగా ఎదుర్కోవాలి? అవును, నిజమే మీరు చెప్పేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ల దగ్గర పోయి కోట్లు వసూలు చేసుకొని ప్రచారాలకి పెట్టేంత స్తోమత మాకు లేదు వాస్తవమే. కానీ మా వెంట నడిచే నిరుద్యోగులు కూడా పాపం ఒక పూట పస్తులుండి, ఒక పూట తిని, ఒక పూట తినక ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు టీ షర్ట్లు కానీ, కండువాలు కానీ వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళే ఒక ఫోటో ఇస్తే వాళ్ళే వేయించుకొని వచ్చిర్రు. అంత మంచోళ్ళు మా నిరుద్యోగులు. స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఖాళీ నడకనే చేస్తున్నాం, ఎలాంటి ప్రచార రథాలు లేకుండా ఖాళీ నడకనే చేస్తున్నాము. మాకు మీడియా మిత్రుల ప్రోత్సాహం అయితే ఉంది. అందుకు మేము చాలా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ మీడియా మిత్రులు ఎప్పుడు మాకు ఇలాగే కృతజ్ఞతగా ఉండాలి, మా పట్ల ఇలాగే మీరు వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరి తరపు నుంచి. మీరు సాయం చేస్తే మాత్రం మేము హల్చల్ చేస్తాము. ఇక్కడ మా ఓట్లను మేము సాధించుకుంటాం. అంటే సోషల్ మీడియాలో ఈ మధ్యలో మీ ఇంటర్వ్యూలు చూస్తుంటే అనిపిస్తుంది బెదిరింపులు కూడా వస్తున్నాయి కొందరు నుంచి అని కనిపిస్తుంది. ఏ విధమైన బెదిరింపులు, ఎవరి నుంచి? ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న నాకు డైరెక్ట్ ఏం కాల్ చేయలేదు, కానీ ఆయన సైడ్ నుంచి ఆయన పేరు చెప్పి మాత్రం నాకు కాల్ చేస్తున్నారు. ఇట్లా నిన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, నువ్వు తప్పుకో, లేకపోతే నువ్వు ఎంఐఎం అని చెప్పేసి నిన్ను బ్లేమ్ చేస్తామని చెప్పేసి. మా ఎంఐఎం పోయి ఆడ మా ముస్లిం ఓట్లని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టిరు.
వాళ్ళని నేనెందుకు ఇది చేసుకుంటా, మీరు ఎంత బ్లేమ్ చేస్తారో చేసుకోండి, కానీ నిజాలు అనేవి బయట అందరికీ తెలుసు అని కూడా చెప్పినా. నేను ప్రధానంగా ఎలాంటి ఏజెండా తీసుకొని వెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చెప్తున్నారు, ఏమంటున్నారు? ప్రతి ఇంట్లో చదువుకున్న విద్యార్థి ఖచ్చితంగా ఉంటారు. పాతకాలం అంటే అప్పట్లో ఎవరు చదువుకోలేదు, కానీ ఇప్పట్లో మా పిల్లలు చదువుకోవాలని ప్రతి ఒక్కరు ఒక పూట పస్తులుండి ఒక పూట తినక కూడా చదివించే స్థాయికి వచ్చిర్రు. అందరు గవర్నమెంట్ కాలేజ్లో అయినా చదువుకునే స్థాయికి వచ్చిర్రు. అట్లా వాళ్ళ పిల్లలు చదువుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు శోభ మాకు తెలుసు. ఆ తల్లిదండ్రులకు మేము చెప్తున్నది ఏంటంటే, ఈ 6 గ్యారెంటీలు ఇవన్నీ పక్కన పెడితే మీ ఇంట్లో పిల్లలకి ఒక ఉద్యోగం ఉంటే ఆ 40,000 50,000 శాలరీ నెల నెల వస్తుంది. మీరు చెప్తున్న 6 గ్యారెంటీలు మీరే సంపాదించుకోవచ్చు. ఈ ఉచితాలు వద్దు, మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగమే ముద్దు. మేము అదే చెప్తున్నాము. మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తేనే నెల నెల 50,000 60,000 జీతాలు వస్తే మిమ్మల్ని మీ పిల్లలు సుఖంగా పోషించుకుంటారు. కనీసం మీ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో ఉండి, దిల్సుఖ్ నగర్లో ఉండి, అశోక్ నగర్లో ఉండి స్టడీ హాల్స్లో చదువుతుంటే మీ ఫోన్ మోగితే వాళ్ళ గుండెలు దడాలంటాయి. మా అమ్మ ఏం టాబ్లెట్ అడుగుతుందో, మా అమ్మకి ఆరోగ్యం ఏమైందో, మా నాన్న పరిస్థితి ఏందో, ఇప్పుడు వరదలు వచ్చి ఎక్కడ ఏం కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి నిరుద్యోగులకి. ఇక్కడ మేం పడుతున్న బాధ ఒకెత్తైతే మా కుటుంబాల నుంచి మాకు ఫోన్లు వస్తే అదొక టెన్షన్ ఉంటుంది మాకు. కాబట్టి ఇవన్నీ మేము దగ్గరుండి చూసినాము. అందుకే ఈ గవర్నమెంట్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నామో అంత వ్యతిరేకత కూడా ఇప్పుడు తీసుకొస్తాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దాదాపు మీలాంటి నిరుద్యోగులు దాదాపు 1,200 మంది 1,300 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏమన్నా మారిందా మరి నిరుద్యోగుల పరిస్థితి కానివ్వండి? లేకుంటే ఏం మారలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినాము, ఇప్పుడు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. కొత్త ఏమి కాదు, కొట్లాట అయితే మాకు ఎప్పటికీ ఉంటుంది. ఆ ఉద్యమాలు అయితే ఎప్పటికీ తెలంగాణ గడ్డలో నిలుస్తూనే ఉన్నాయి. నిరుద్యోగులు అంటే ఉద్యమాలు, నిరుద్యోగులు అంటే ఉద్యమాలు, అది మా రక్తంలోనే ఉంది. ఏదైనా పోరాటి సాధించుకోవడం మాకు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉద్యోగాలను కూడా అట్లే సాధించుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ మా సొంతం అనుకున్నాం, కానీ ఇవన్నీ పైన పోస్టర్లకు పేర్లకే పరిమితమని మేము అనుకోలేదు. ఇట్లా అనుకుంటే ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే బాగుండని మేము కూడా అప్పుడు అనుకునేటోళ్ళం. ఇప్పుడు ఏం లాభం అండి? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లోకల్ ఎంతమందిని కొడుతురు, నాన్ లోకల్ ఎంతమంది ఉద్యోగాలు కొడుతురు, కనీసం ఆ లిస్టు కూడా ఆ ఎంతమంది కొట్టిరో కూడా మనకు బహిర్గతంగా చెప్పకపోతే ఈ బోర్డులు ఎందుకు, ఈ కథలు ఎందుకు? స్పెషల్గా టీజీపీఎస్సీ బోర్డులు డిఎస్సీ బోర్డులు పెడతారు. ఎందుకు పెడుతున్నారు? మీరు లోకల్ ఎంతమంది జాబులు కొట్టుకురు, నాన్ లోకల్ ఎంతమంది కొట్టుకుంటారు? మీరు ఆ లిస్టు బయటికి చెప్పనప్పుడు మీరు ఎందుకు, మీ బోర్డులు ఎందుకు? రద్దు చేసుకోండి. యూపీఎస్సీ తరహాలో ఒకటే బోర్డు పెట్టండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంవత్సరానికి ఎన్ని జాబ్లు ఇస్తారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారు అనే విషయం పట్ల మీరు యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తే అప్పుడు మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అభ్యర్థుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 3 పార్టీల అభ్యర్థుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అభ్యర్థి ఒకప్పుడు ఎంఐఎం లో ఉన్నారు, ఒకప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇట్లా వాళ్ళు రకరకాల పార్టీలు మారుతూనే ఉంటారు. కాబట్టి ఈ 3 పార్టీలని మనం నమ్మొద్దనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మా అయితే ఇప్పుడు గెలుస్తారు. అదే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, 2 సంవత్సరాలు మేము ఏం చేసినా ఉచిత పథకాలు, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా మేము గెలిచినాము, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోయినా గెలిచినాము, 2,500 ఇవ్వకపోయినా గెలిచినాము, పెన్షన్లు పెంచకపోయినా గెలిచినాము, ఇల్లు కూల్ చేసినా గెలిచినాం అనేది అని విర్రవీగుతారు. మీరు అట్లే కోరుకుంటే, అలాంటి పాలన కోరుకుంటే కాంగ్రెస్ కోటేయండి. లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పాలన అంటారా, 10 సంవత్సరాలు వాళ్ళ నుంచి కూడా మనం కష్టాలు పడ్డాము, అయినా ఆ కష్టాలను మళ్ళీ కోరి తెచ్చుకుందాము అనుకుంటే మీరు ఆ పార్టీకి వేయండి. లేదు మాకు ఏ పార్టీలు వద్దు, మాకు స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వస్తే కొత్త పాలనను మేము చూడాలనుకుంటున్నాము, 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఒక అవకాశం ఇద్దాము అనుకుంటే మాకు అవకాశం ఇవ్వండి. ఇలా కోరుకుంటే మీరు కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ ఆడబిడ్డ కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఉమ్మడి మహబూబ్నగర్కి చెందిన వ్యక్తి. మహబూబ్నగర్ అంటేనే వలసల జిల్లా, వెనుకబడిన జిల్లా అని ఇప్పటికీ ఇంకా వలసలు అదే విధంగా ఉన్నాయి. మరి ఏమన్నా మారిందా ఈ 2 సంవత్సరాలలో అక్కడ మహబూబ్నగర్ స్థితిగతులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి? అంటే చెప్పుకోవడానికి కనీసం ఒక ప్రైవేట్ కంపెనీలు కూడా లేవు. ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అంటే ఇక మహబూబ్నగర్ దాటి హైదరాబాద్ రావాల్సిందే. ఏం చెప్తారు మరి? అవునండి, అదే చెప్తున్నా కదా. చదువుకున్న నా పరిస్థితి ఇట్లా ఉంటే, నేనంటే చదువుకొని కొంచెం తెలివి ఉండి హైదరాబాద్ అని వచ్చిన, ఏమీ
చదువుకొని వాళ్ళు నిస్సహాయంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికీ పోయి నారాయణపేట బస్ స్టాప్ లో పొద్దున 6:30కి పోయి చూడండి. అదే బొంబాయి బస్సు ఎంతమంది వలస కార్మికులు వెళ్తారో ఆ బస్సు ఫుల్ అయిపోయి పైన టాప్ పైన కూర్చొని ఇప్పటికీ బొంబాయి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికీ ఉప్పరి పని అంటారు, ఉప్పరి పని పోతున్నారు. ఇప్పటికీ కూడా ఎందుకు వెళ్తున్నారు? మరి ప్రభుత్వాలు మారినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, రేవంత్ రెడ్డి కోరుకున్న రేవంత్ రెడ్డి సీఎం అయిండు. మరి అయినప్పటికీ ఎందుకు మారలేదు? ఇప్పటికీ మహబూబ్ నగర్ ప్రజలు బొంబాయికి వలసకి ఎందుకు పోతున్నారు? పని కోసం ఎందుకు పోతున్నారు? ఎందుకు ఇక్కడ పనులు దొరకట్లేదా? మరి మీరు కల్పించట్లేదా? ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికీ పదండి పోయి చూద్దాం. నారాయణపేట బస్ స్టాప్ లో పొద్దున 6:30కి పోయి చూద్దాం. అదే బొంబాయి బస్ ని చూద్దాం ఎంతమంది ఫుల్ అవుతారో. మేము విద్యార్థులము, నిరుద్యోగులము, పుస్తకాలనే కాదు జీవితాలను కూడా చదివినాము, అందరి బతుకులను కూడా దగ్గర నుంచి చూసినాము. మధ్యతరగతి నుంచి వచ్చిన విద్యార్థులం కాబట్టి ప్రతి మధ్యతరగతి కుటుంబం జీవితం ఎలా గడుస్తుందో మాకు తెలుసు. దయచేసి ఏసీ కార్లలో తిరిగేటోళ్ళకి కాకుండా ఇలా రోడ్ల మీద మన చిన్న చిన్న ఊర్లలో బతికే వాళ్ళని కొంచెం అవకాశం ఇస్తే మాలాంటి వాళ్ళకి అసెంబ్లీలో మాకు చర్చించే అవకాశం ఉంటుంది, మేము ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దయచేసి మాలాంటి అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.